ఆ గ్రామాల్లో ఎవరైనా తమ క్వారీపై ఆరోపణలు చేస్తే అంతే. ఇష్టానుసారంగా క్వారీలో బాంబు పేలుళ్లతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్న మైనింగ్ క్వారీ యాజమాన్యం గతంలో అనేకసార్లు స్థానిక గ్రామ ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వారి యాజమాన్యం తమకున్న రాజకీయ పలుకుబడితో అధికారులను సైతం నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టాలని హుకుం జారీ చేసిన సందర్భాలు అనేకం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి మిడ్వెస్ట్ మైనింగ్ క్వారీ మాఫియా నిర్వాహకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల కాలంలో మైనింగ్ అక్రమ తరలింపు ద్వారానే కోట్ల సంపద అక్రమార్కుల బొక్కసాల్లోకి పోయిందని అనాధికారిక అంచనాలు. మిడ్వెస్ట్ క్వారీపై నిఘా పెట్టిన మైనింగ్ అధికారులు సెప్టెంబర్ 27న మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారుల సంయుక్త దాడులతో క్వారీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 13 భారీ లారీల గ్రానైటే నిదర్శనం.